హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని రసాయనిక సమీకరణాలు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. ఒక రసాయనిక చర్యలో ఏ పదార్థాలు రసాయన మార్పుకు గురవుతాయో వాటిని క్రియాజనకాలు అంటారు. ఒక రసాయనిక చర్యలో కొత్తగా ఏర్పడిన పదార్థాలను క్రియాజన్యాలు అని అంటారు. ఒక రసాయన చర్యను అతి సూక్ష్మ రూపంలో లేదా సంకేతాలతో తెలియజేస్తే దానిని రసాయన సమీకరణం అని అంటాము. రసాయన సమీకరణంలో క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మారడాన్ని బాణపు గుర్తుతో సూచిస్తారు. రసాయన సమీకరణంలో క్రియాజనకాలను బాణపు గుర్తుకు ఎడమవైపున, క్రియాజన్యాలను బాణపు గుర్తుకు కుడివైపున రాయాలి. బాణపు గుర్తు తల క్రియాజన్యాల వైపు ఉంటూ రసాయనిక చర్య దిశను తెలుపుతుంది. రసాయన చర్యలో ఒకటి కంటే ఎక్కువ క్రియాజనకాలు కానీ క్రియాజన్యాలు కానీ ఉన్నట్లయితే వాటి మధ్యలో ప్లస్ కూడిక గుర్తును ఉంచుతాం. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ నీరు గివ్స్ రైస్ కాల్షియం హైడ్రాక్సైడ్. పై సమీకరణంలో క్రియాజనకాలు కాల్షియం ఆక్సైడ్ నీరు, క్రియాజన్యాలు కాల్షియం హైడ్రాక్సైడ్. సాధారణంగా ఒక సమ్మేళనాన్ని ఒక రసాయన సాంకేతికంతో సూచిస్తారు. రసాయనిక ఫార్ములా ఆ సమ్మేళనంలోని మూలక పరమాణువుల సంకేతాలను, పరమాణువుల సంఖ్యను తెలియజేస్తుంది. సాంకేతికంలో దిగువకు రాసిన సంఖ్య దానిలోని పరమాణువుల సంఖ్యను తెలుపుతుంది. ఒకవేళ ఎలాంటి సంఖ్య లేకుండా ఉంటే దానిని 1గా తీసుకోవాలి. పొడి సున్నం నీటితో చర్య జరిపి ఉష్ణం విడుదల చేస్తుంది. కాల్షియం ఆక్సైడ్ నీటిలో కరిగినప్పుడు రంగులేని ద్రావణాన్ని ఇస్తుంది. ఇది ఎరుపు లిట్మస్ పేపర్ను నీలిరంగులోకి మారుస్తుంది మరియు క్షార స్వభావంను కలిగి ఉంటుంది. పొడి సున్నం రసాయనిక నామం కాల్షియం ఆక్సైడ్. తడి సున్నం రసాయనిక నామం కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ సాంకేతికం CaOH2. సోడియం సల్ఫేట్ ద్రావణాన్ని బేరియం క్లోరైడ్ ద్రావణానికి కలపగా సోడియం క్లోరైడ్ ద్రావణంతో పాటు బేరియం సల్ఫేట్ అనే తెల్లని అవక్షేపం ఏర్పడుతుంది. సోడియం సల్ఫేట్ రసాయనిక సాంకేతికం Na2SO4. బేరియం క్లోరైడ్ రసాయనిక సాంకేతికం BaCl2. బేరియం సల్ఫేట్ రసాయనిక సాంకేతికం BaSO4. Na2SO4 plus BaCl2 gives rise BaSO4 plus NaCl. జింక్ ముక్కలను సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కలపగా జింక్ క్లోరైడ్తో పాటు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. Zn plus HCl gives rise ZnCl2 plus H2. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ఒక రసాయన చర్యలో పాల్గొనే పదార్థాల మొత్తం ద్రవ్యరాశి చర్యకు ముందు తర్వాత సమానంగా ఉండాలి.
ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం చర్య జరగకముందు మరియు చర్య జరిగిన తర్వాత మూలక పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి. ఒక రసాయన చర్యలో పరమాణువులు సృష్టించబడవు లేదా నాశనం చేయబడవు. కాబట్టి ఒక రసాయన సమీకరణం ఖచ్చితంగా తుల్యం చేయబడాలి. ఏ రసాయన సమీకరణంలో అయితే క్రియాజనకాల వైపు గల మూలక పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల వైపు గల మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటుందో అలాంటి రసాయన సమీకరణాన్ని తుల్య రసాయన సమీకరణం అని అంటారు. అణు ఫార్ములాలు మాత్రమే ఉండి తుల్యం చేయని రసాయన సమీకరణంను ప్రాథమిక సమీకరణం అని అంటారు. రసాయన సమీకరణాలను తుల్యం చేయుటకు పాటించవలసిన సోపానాలు. రసాయన చర్యలో పాల్గొనే ప్రతి పదార్థం యొక్క సరైన సాంకేతికాన్ని రాయాలి, అనగా తుల్యం కాని రసాయన సమీకరణంను రాయాలి. సరైన గుణకాన్ని కనుగొనడం. గుణకాలను కనిష్ట పూర్ణాంకాలుగా రాయడం. బాణపు గుర్తుకు ఇరువైపులా మూలక పరమాణువులన్నీ సమానంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవడం. ప్రొపేన్ రసాయన సాంకేతికం C3H8. ప్రొపేన్ రంగు, వాసన లేని వాయువు. ప్రొపేన్ను ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు నీటితో పాటు కార్బన్ డైఆక్సైడ్ వెలువడును. C3H8 plus 5O2 gives rise 3CO2 plus 4H2O. ఐరన్ ఆక్సైడ్ అల్యూమినియంతో చర్య పొందినప్పుడు ఇనుముతో పాటు అల్యూమినియం ట్రై ఆక్సైడ్ వెలువడును. Fe2O3 plus 2Al gives rise 2Fe plus Al2O3. గ్లూకోజ్ యొక్క రసాయనిక ఫార్ములా C6H12O6. పదార్థాలు ప్రధానంగా ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉంటాయి. వీటిని వరుసగా ఘన, ద్రవ, వాయు లాంటి గుర్తులతో రసాయన సమీకరణాలలో సూచిస్తాం. ఏదైనా పదార్థం నీటిలో కరిగి ఉన్నట్లయితే వాటిని జలద్రావణాలు అని అంటారు. వాటిని జ-ద్రతో సూచిస్తాం. ఒక సమీకరణంలో డెల్టా గుర్తు అది వేడి చేయడంను సూచిస్తుంది. ఉష్ణాన్ని విడుదల చేస్తూ జరిగే రసాయనిక చర్యలను ఉష్ణమోచక చర్యలు అని అంటారు. ఉష్ణాన్ని గ్రహిస్తూ జరిగే రసాయనిక చర్యలను ఉష్ణగ్రాహక చర్యలు అని అంటారు. సమీకరణంలో Q ఉష్ణశక్తిని సూచిస్తుంది. క్రియాజన్యాల వైపు కూడిక గుర్తు ఉష్ణమోచక చర్యలను, తీసివేత గుర్తు ఉష్ణగ్రాహక చర్యలను సూచిస్తుంది. C+O2 gives rise CO2 plus Q. పై సమీకరణం ఒక ఉష్ణమోచక చర్య. N2 plus O2 gives rise 2NO minus Q. పై సమీకరణం ఒక ఉష్ణగ్రాహక చర్య. ఒక రసాయన చర్యలో వాయువు విడుదలైతే దానిని పైకి చూపిస్తున్న బాణపు గుర్తుతో అప్యారుతో సూచిస్తాం.
ఒక రసాయన చర్యలో అవక్షేపం ఏర్పడితే దానిని కింది వైపుకు చూపిస్తున్న బాణపు గుర్తుతో డౌన్ యారోతో సూచిస్తాం. STP means Standard Temperature and Pressure. మోలార్ ద్రవ్యరాశి మరియు అవగాడ్రో సంఖ్యను ఉపయోగించి సమీకరణంలోని వివిధ పదార్థాల అణువులు, పరమాణువుల సంఖ్యను లెక్కించవచ్చు. $1120 కిలోగ్రాముల ఇనుము రాబట్టేందుకు 540 కిలోగ్రాముల అల్యూమినియం అవసరమవుతుంది. సోడియం పరమాణు ద్రవ్యరాశి 23 యూనిట్లు. ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి 16 యూనిట్లు. హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి 1 యూనిట్. STP వద్ద 46 గ్రాముల సోడియం అధిక నీటితో చర్య పొందినప్పుడు విడుదలైన హైడ్రోజన్ ఘనపరిమాణం 2 గ్రాములు. STP వద్ద 230 గ్రాముల సోడియం అధిక నీటితో చర్య పొందినప్పుడు విడుదలైన హైడ్రోజన్ ఘనపరిమాణం 10 గ్రాములు. ఒక బార్ అనగా 760 మిల్లీమీటర్లు. స్థిర ఉష్ణోగ్రత పీడనం అనగా 273 కెల్విన్స్. స్థిర ఉష్ణోగ్రత పీడనాలనగా 273 కెల్విన్స్ ఒక బార్. స్థిర ఉష్ణోగ్రత పీడనం వద్ద 1 గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి గల ఏదైనా వాయువు 22.4 లీటర్ల ఘనపరిమాణంను కలిగి ఉంటుంది. దీనినే గ్రామ్ మోలార్ ఘనపరిమాణం అని అంటారు. రెండు గ్రాముల హైడ్రోజన్ అనగా 1 మోల్ హైడ్రోజన్ వాయువు. 6.02 × 10⁻23 అణువులను కలిగి ఉంటుంది. పది గ్రాముల హైడ్రోజన్ వాయువు 3.01 × 10⁻24 అణువులను కలిగి ఉంటుంది. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద 44 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ 22.4 లీటర్ల ఘనపరిమాణంను ఆక్రమిస్తుంది. యాభై గ్రాముల కాల్షియం కార్బోనేట్ 7.3 గ్రాముల సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద చర్య జరిపినప్పుడు వెలువడిన కార్బన్ డయాక్సైడ్ 2.24 లీటర్ల ఘనపరిమాణంను ఆక్రమిస్తుంది. 44 గ్రాముల కార్బన్ డయాక్సైడ్లో 6.022 × 10⁻23 అణువులుంటాయి. నాలుగు 4 గ్రాముల కార్బన్ డయాక్సైడ్లో 6.022 × 10⁻22 అణువులుంటాయి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.